ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ పరిశుద్ధమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖన భాగంలో నుండి 119వ కీర్తన 46 వచనం నుండి ధ్యానం చేసుకుందాం. ఆ వచనంలో మరొక మాటను గురించి ఆలోచన చేద్దాం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. I will speak of thy testimonies also before kings and will not be ashamed. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్యంలో సిగ్గుపడక నీ శాసనములను గూర్చి నేను మాట్లాడతాను. ఈ ప్రస్తుత దినాలలో, ఈ చివరి ఎండింగ్ డేస్లో, ఈ చివరి కడవరి దినాలలో దేవుని లేఖనమును గురించి ధైర్యముగా మాట్లాడడం జరుగుతుంది. ధైర్యంగా దేవుని వాక్యాన్ని జీవించడము జరుగుతుంది. ధైర్యముగా దేవుని వాక్యాన్ని వెదజల్లడం, వ్యాప్తి చేయడం, వ్యక్తపరచడము జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యము కొరకు సిగ్గుపడటము కూడా జరుగుతుంది. We all believe in God. We all believe in God and we all fear the Lord. మనం దేవుణ్ణి ప్రేమిస్తాం, నమ్ముతాం, విశ్వసిస్తాం, భయపడతాము. బట్ there are some times when we choose to be ashamed for the word. చాలా పరిస్థితులలో, చాలా సందర్భాలలో, సమయాలలో దేవుని వాక్యం విషయంలో సిగ్గుపడడాన్నే ఎంచుకుంటాం. మనం చాలా సందర్భాలలో మన జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఎన్నో పరిస్థితులలో దేవుని వాక్యం ఒకటి చెప్తుంది, లోకం మరొకటి చెప్తుంది. ఈ రెండిటిని ఏది దేనికి లోబడాలి, దేనికి విలువ ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకం ఎదుట సిగ్గుపడి ఆ వాక్యాన్ని నెరవేర్చడం విషయంలో, లేకపోతే ఆ వాక్యపు విలువలు ప్రవర్తించటం విషయంలో సిగ్గుపడి వాక్యాన్ని పక్కన పెట్టేస్తుంటాం. ఎందుకు ఈ దినాన విశ్వాసులు అనబడిన వారు, దేవుని బిడ్డలు అనబడిన వారు లోకంలో జారిపోతున్నారు అని అంటే ఈ అంశం ద్వారానే. మీరు నా వారై ఉండునట్లుగా నేను మిమ్మల్ని లోకంలో నుండి ప్రతిష్ఠించాను అంటారు దేవుడు. లేవికాండంలో ఎన్ని మార్లు ఉంటుందో, మీరు నా వారై ఉండునట్లుగా ప్రతిష్ఠించాను. 11వ అధ్యాయము 44వ వచనము, 45వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. 45. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులు కావలెను. 22వ అధ్యాయం లేవికాండం 32వ వచనం. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీలలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. 14. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. దేవుడు లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు. లోకంలో నుండి, పాతాళంలో నుండి మనల్ని బయటకు తీశాడు. పాతాళ కూపంలో నుండి మనలను బయటకు విమోచించాడు ఆయన తన అమూల్యమైన రక్తము ప్రోక్షించి.
అయితే మరలా మనం ఆ పాతాళ సంబంధమైన ఆచారములు, పాతాళ సంబంధమైన క్రియలు, పాతాళ సంబంధ మనస్సుని మనం ఆహ్, కలిగి ఉంటున్నాము. ఆ మనస్సులోనే మనం ప్రవర్తిస్తూ జీవిస్తున్నాము. కారణం ఏంటంటే, దేవుని సత్యాన్ని ఎరిగియుండియో, దాన్ని ప్రవర్తించడం విషయంలో సిగ్గుపడి, ఆ మాటల్ని మనం వదిలేస్తున్నాం. ఈ దినాన ఎందుకో సంఘాల్లోనికి లోకం ప్రవేశిస్తుంది. క్రైస్తవ్యంలోనికి లోకం ప్రవేశిస్తుంది. అంటే అదొక్క కారణమే, సిగ్గుపడటం. ధైర్యంగా సిగ్గుపడకుండా దేవుని సత్యాన్ని వ్యక్తపరచడానికి ఎందుకు మనం భయపడుతున్నాం? We all know the truth. Everyone knows the truth. But not everyone has that strength. సత్యం అందరికీ తెలుసు. కానీ దాన్ని వ్యక్తపరచునప్పుడు వారి దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను వ్యక్తపరచుటలో సిగ్గుపడుతున్నాం. ఆ సత్యాన్ని వ్యక్తపరచుటలో సిగ్గుపడుతున్నాం. నిజంగా అది అలా సిగ్గుపడడం అనేది మనల్ని ఎంత దిగజార్చి వేస్తుందో, మనల్ని ఎంత అధోపాతాళానికి తీసుకెళ్తుందో. ఏదైనా తోటలో కూడా జరిగింది అదే కదండి. గమనిద్దాం ఆ మాటని. ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. ఈ రెండింటికి మధ్య ఓ ప్రపంచమే తేడా ఉంది. ఆత్మ ప్రపంచము, శరీర ప్రపంచం. ఆత్మ ప్రపంచంలో, మహిమా ప్రపంచంలో వస్త్రాలు లేవు, కానీ వారు సిగ్గు ఎరుగకయుండిరి. అక్కడ ఉపయోగించబడిన హీబ్రూ పదం వేరు. 3వ అధ్యాయం 7వ వచనంలో దిగంబరత్వము వేరు. రెండు 25లో ఆ రోమ్, కానీ 3:7లో సిగ్గు కలిగింది. ఎందుకు అనంటే ఆ సిగ్గు అనున్నది పాప ప్రపంచం యొక్క స్పృహ, పాప ప్రపంచం యొక్క స్పృహ, సిగ్గు చాలా భయంకరమైన కార్యాలు చేస్తుందండి. చాలా భయంకరంగా నడిపిస్తుంది మనల్ని. మనం దేవుని మహిమను ధరించుకున్న వారం, మనం దేవుని కుమారులం. యేసుప్రభు వారి భూమి మీద శరీరధారిగా జీవించినప్పుడు ఆయన ఎలా తండ్రితో ఏకమై బ్రతికినాడో, ఇప్పుడు మనం కూడా సేమ్ సమానముగా తండ్రితో ఏకమైపోవడానికి కుమారుని వలె, కుమారుని సమానత్వంలోనికి మనం సమానత్వంలో బ్రతికే ఆప్షన్, బ్రతికే జీవితం అనుగ్రహింపబడింది, బ్రతికే కృప అనుగ్రహింపబడింది. బట్ వీఆర్ చూజింగ్ షేమ్ టు నాట్ ఎక్స్ప్రెస్ ద ట్రూత్. యేసుప్రభు వారు ఎలా బ్రతికారో మనం కూడా అలానే జీవించగలము. మనం కూడా అలానే బ్రతికే కృప దొరికింది. దేవత్వంలో పాలివారగునట్లుగా, తన కుమారుని సారూప్యమందు పాలివారగునట్లుగా. కానీ ఎందుకు మనం అలా ప్రవర్తించలేకపోతున్నామంటే లోకం ఏమని అనుకుంటుందేమో. లోకము మనల్ని చంపేస్తుంది. లోకము మనల్ని పరలోకం నుండి దూరం చేస్తుంది. లోకము మనల్ని మహిమ నుండి దూరం చేస్తుంది. లోకము మనల్ని పాపములో, మరలా పాతాళంలోనికి దింపేస్తుంది. దానిక మనం సిగ్గుపడేదే. విశ్వాసం విషయంలో సిగ్గుపడతాం. లేదు అనంటే ప్రార్థన విషయంలో సిగ్గుపడతాం, దేవుని విషయంలో సిగ్గుపడతాం, సత్యం విషయంలో సిగ్గుపడతాం. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మనం సిగ్గుపడక మన సత్యాన్ని వ్యక్తపరచాలి, మన పరిశుద్ధతను వ్యక్తపరచాలి, మన విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. అప్పుడే కదా ఇతరులకు తెలుస్తుంది దేవుని సత్యం ఏంటి, దేవుని పరిశుద్ధత ఏంటి. వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ముందే ఆ సత్యాన్ని మరుగు చేసేస్తే అటు మనకి ఉండదు సత్యం, ఎదుటివారికి సత్యాన్ని చూపించలేం. ప్రశస్తమైన సమయంలో ప్రభు సన్నిధిలో వేడుకుందాం.
యేసుప్రభు వారు సిలువలో మనల్ని విమోచించారు, పాతాళ కూపం నుండి విడుదలిచ్చారు, విమోచించారు, రక్షించారు, విడుదలిచ్చారు. కానీ ఆ విడుదలను వ్యక్తిగత జీవితంలో మనం అనుభవించలేకపోతే అది స్వతంత్రం కాదు. చాలామంది విమోచింపబడిన వారు వ్యక్తిగతంగా తమ జీవితాల్లో దేవుని సత్యాన్ని వ్యక్తపరచలేరు, దేవుని పరిశుద్ధతను వ్యక్తపరచలేరు. మనం ఎందుకని అలా వ్యక్తపరచలేకపోతున్నాం? మన క్రియల ద్వారా, మాటల ద్వారా, మన నడవడిక ద్వారా, మన జీవితము ద్వారా ఎన్నో పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. ఆయన సత్యాన్ని మనం వ్యక్తపరచాలని, ఆయన ప్రేమను మనం వ్యక్తపరచాలని, ఆయన పరిశుద్ధతను మనం వ్యక్తపరచాలని. నిజంగా మనం అలా వ్యక్తపరుస్తున్నామా? దేని విషయంలో మనం సిగ్గుపడతామో దాని విషయంలోనే మనం జారిపోతాం. ఏ మాటని వ్యక్తపరచడానికి సిగ్గుపడతామో, ఏ మాటని వ్యక్తపరచడానికి పడతామో ఆ మాట విషయంలో మనం జారిపోతుంటాం. ప్రభు సన్నిధిలో వేడుకొందాం. దేవా, నీ సత్యం వెదజల్లటానికి కానీ, నీ సత్యం వ్యక్తపరచడానికి, జీవించటానికి, నీ పరిశుద్ధతను జీవించటానికి, నీ పరిశుద్ధతను ఎంచుకొనటానికి దేవా నేను సిగ్గుపడకూడదయ్యా. నాకు ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ బలాన్ని నాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. God bless you all. Have a great and blessed day. Amen.